చావా సినిమా ఎఫెక్ట్ మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ గ్రామస్తులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ కోట చుట్టూ వందలాది మంది చేరి చుట్టూ తవ్వకాలు మొదలు పెడుతున్నారు. అసలు ఎందుకు తవ్వుతున్నారు, వాళ్ళు దేనికోసం అన్వేషిస్తున్నారు, దొరికిందా లేదా తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. చావా ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. స్టార్టింగ్ ఫిబ్రవరి 14న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఛత్రపతి శివాజీ గారి అబ్బాయి అయినటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి కథ ఆధారంగా నిజ జీవితమైనటువంటి రియల్ స్టోరీ హిస్టారికల్ బయోపిక్గా ఈ సినిమాని తీయడం జరిగింది డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ గారు. బాలీవుడ్ పరిస్థితులు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా అంటే చాలా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితిలో చావా సినిమా దాదాపు రిలీజ్ అయినటువంటి కొద్ది రోజుల్లోనే 500 కోట్ల వరకు కలెక్ట్ చేసి లాంగ్ రన్లో 1000 కోట్ల వరకు కూడా వెళ్తుందనడంలో అతిశయోక్తి అయితే లేదు. అయితే సినిమా గురించి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ వైరల్గానే మారింది. అటు సంభాజీ మహారాజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన చేసినటువంటి ఆయన చరిత్రలో దాగి ఉన్నటువంటి కథని తీసే రియల్ స్టోరీగా ఈ సినిమాని తీయడం జరిగింది. అయితే ఇప్పుడు మొత్తంగా అంటే మన చరిత్రను మనం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో చాలామంది కూడా ఈ సినిమాని చాలా ఓన్ చేసుకొని కూడా చూస్తున్నారు. ఎస్పెషల్లీ నార్త్ సైడ్ అయితే ఆయన దేవుళ్ళ లెక్క కూడా భావిస్తారు, అది వేరే విషయం. అయితే రీసెంట్గా థియేటర్లో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఏంటంటే ఆకతాయిలు ఉన్నటువంటి ఆ నలుగురు ఆకతాయిలు ఉన్నటువంటి మేజర్గా సినిమాలో సీన్సే క్లైమాక్స్ అనమాట. సో ఆ క్లైమాక్స్లో సంభాజీ మహారాజ్ గారిని చిత్రహింసలు ఔరంగజేబ్ పెడుతుంటే ఆ ఔరంగజేబ్ పెట్టేటువంటి ఆ సీన్ చాలామంది థియేటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఎమోషనల్ గురవుతుంటే కొంతమంది నలుగురు ఆకతాయిలు మాత్రం కామెంట్ చేస్తూ అవహేళన చేశారనమాట. వాళ్ళని అసలు అలా చేసినప్పుడు కూడా వాళ్ళందరినీ ఉన్నటువంటి 4-5 తోటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కూడా వాళ్ళని దేహశుద్ధి చేశారు, అంటే పొట్టుగా కొట్టారు, అది వేరే విషయం. అంటే సినిమాని ఎంత ఓన్ చేసుకుంటున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే చావా సినిమా ఇప్పుడు మరొక్కసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. అయితే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ట్రెజర్ హంట్ అయితే స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే బుర్హాన్పూర్ హసిర్ఘాట్లో ఉన్నటువంటి కోట పరిసరాల్లో గ్రామస్తులు మొత్తం తవ్వకాలు స్టార్ట్ చేశారు. చావా సినిమాను చూసి అంటే మొఘలులు అక్కడ నిధి కోసం మొఘలులు ఏవైతే ఉన్నారో ఆ గ్రామస్తులు మొఘలులు అప్పట్లో ఉన్నటువంటి ఔరంగజేబు అక్కడ ఛత్రపతి సంభాజీ మహారాజ్ని చిత్రహింసలు పెట్టిన తరువాత అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఆ నిధిని అక్కడ పెట్టారన్న టాక్ అయితే నడుస్తూ ఉందన్నమాట. సో అయితే హసిర్ఘాట్లో దాదాపు మొఘలుల నుంచి ఉందని జోరుగా ప్రచారం జరిగింది. అక్కడ నిధి ఉంది అని చెప్పేసి అక్కడ ప్రచారం జరిగేసరికి వాళ్ళు అక్కడికి తవ్వకాలు అయితే స్టార్ట్ చేశారనమాట. ఔరంగజేబ్ దాచినటువంటి నిధి తమకు దొరుకుతుందేమో అన్న ఆశతోటి ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చేస్తున్నారు. ఈ మొత్తంగా డే టైమే కాదు నైట్ టైం కూడా హెడ్ టార్చ్ లైట్స్ ఉంటాయి, అవన్నీ కూడా పెట్టుకొని పలుగు పార గడ్డపారలు అవన్నీ తీసి కూడా ఆ పరిసరాలు మొత్తం కూడా కోట చుట్టూ ఉన్నట్టు మొత్తం కూడా తవ్వుతున్నారు. ఎక్కడికక్కడికి కూడా చూస్తున్నారు ఎక్కడ పెట్టారా ఏంటని. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారిని ఓడించిన తర్వాత మరాఠా రాజుల దగ్గర ఉన్నటువంటి ఆ నిధి అంటే లెక్కలేనంత నిధి ఉంది, అదే ఆ బంగారం. ఆ మొఘలులు దాని తర్వాత మొఘల్ రాజు అయినటువంటి ఔరంగజేబ్ దాన్ని అక్కడ ఉన్నటువంటి బుర్హాన్పూర్లో ఉన్నటువంటి హజర్ఘాట్ కోటలో దాచిపెట్టాడని కూడా చావా సినిమాలో చూపించడం జరిగిందనమాట. అంటే ఆయన యుద్ధం తర్వాత ఆయన్ని బలి తీసుకున్న తర్వాత అక్కడ ఆ ఉన్నటువంటి వీళ్ళ దగ్గర మరాఠా రాజుల దగ్గర ఉన్నటువంటి నిధి మొత్తాన్ని ఆడున్నటువంటి కంప్లీట్గా ఆ నిధి మొత్తాన్ని ఒక హజర్ఘాట్ కోట పరిసరాల్లో దాచుంచడానికి ఎప్పటి నుంచో అక్కడ ప్రచారం అయితే జరుగుతూ ఉంది. నిజంగానే అక్కడ బంగారం ఉన్నదని నమ్ముతారు అక్కడి గ్రామస్తులు. బట్ కాకపోతే అక్కడ చావా సినిమాలో ఉన్నటువంటి సీను ఏదైతే చూశారో ఇప్పుడైతే అది నిజంగానే అది చూసి కూడా మేబీ అది కన్ఫామ్గా నిజమే. అంటే గ్రామస్తులు అప్పుడు ఉన్నటువంటి చరిత్రలో ఉంటారు కదా, అంటే అక్కడ నిధి ఉంటుంది, ఆ కోట చుట్టుపక్కల ఔరంగజేబు అక్కడ పెట్టారు అని కూడా జస్ట్ కథలుగా విన్నారే. కానీ ఇప్పుడు సినిమా రూపంలో ఆ సినిమా చూపించేసరికి ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇది కన్ఫామ్, ఓకే నిజంగానే ఇది ఒక కథ కాదు, ఇది నిజం స్టోరీ కాబట్టి ఇక్కడ నిజంగానే ఔరంగజేబ్ మన నిధిని దాచాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ కోట చుట్టుపక్కల మొత్తం కూడా తవ్వడం స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా అంటే ఇవి డే అండ్ నైట్ లేకుండా కంప్లీట్గా తవ్వుతుంటే ఆడున్నటువంటి ఎవరైతే నియర్ బై ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పురావస్తు శాఖ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు.
సో ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అక్కడ ప్రభుత్వ అధికారులు స్పందించి వాళ్ళందరినీ కూడా అంటే అటు పురావస్తు శాఖ కానీ పోలీసులు కానీ అక్కడికి వచ్చి ఇదేందిరా బాబు, అసలు ఇది కరెక్ట్ కాదు, అక్కడ ఏదో జస్ట్ వాళ్ళు చూపించారు, అది ఉన్నదా లేదా అనేది అయితే చాలామంది తెలియదు, బట్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి పురావస్తు శాఖ ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా తమ ఆధీనంలోకి ఆ కోటను తీసుకుని వాళ్ళందరినీ గ్రామస్తుల్ని ఇంటికి పంపించిన దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నిజంగానే అటు మరాఠా మహారాజుల దగ్గర చాలా అంటే చాలా లెక్కలేనంత నిధి ఉన్నదన్నమాట వాస్తవం. మరి అది ఔరంగజేబ్ ఛత్రపతి సంభాజీ గారిని చంపిన తర్వాత ఆ నిధిని అక్కడ దాచిపెట్టిన మాట కూడా వాస్తవం, కథలుగా చెప్తారు. సో మరి ఇవన్నీ చూపించినప్పుడు అది కూడా నిజమై ఉంటుందని చెప్పేసి గ్రామస్తులు కూడా మేబీ బంగారానికి ఇప్పుడు ఎంత విలువ ఉందో మనందరికీ తెలిసిందే. సో అందుకోసమని సో కొంపదీసి ఒక్కవేళ అట్లీస్ట్ ఏదో ఒక చిన్న నిధి దొరికినా వాళ్ళ లైఫ్లు సెట్ అయితే అన్న ఒక ఆశతోటి అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ తవ్వుడైతే ప్రారంభించారు. బట్ ఎవ్వరికి కూడా ఎలాంటి నిధి అయితే దొరకలేదు. అక్కడికి అంతలోపే పురావస్తు శాఖ వాళ్ళు వచ్చారు. అండ్ చాలామంది కూడా ఇక్కడ నిజంగానే నిధి అయితే ఉంటుందని అయితే కథలుగానే చెప్పుకున్నారు. సో మేబీ ఇప్పుడు అది పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది కాబట్టి మరి లీగల్గా ఏమన్నా ప్రొసీడ్ చేస్తారా, లేదు అని అంటే లేదు అదంతా కట్టుకథలు కాబట్టి దాన్ని అలానే లైట్ తీసుకుంటారా అని కూడా అన్నారు. అంటే స్టార్టింగ్లో కూడా అక్కడ వాళ్ళు నిధి పెట్టినప్పుడు కూడా చాలామంది నిధి ఉంటుందన్నారు, కానీ అంత పెద్దగా కన్ఫర్మ్ తీసుకోలేదు, లైట్ తీసుకున్నారు. బట్ ఎప్పుడైతే చావా సినిమాలో ఇలాంటి ఒక సీన్ చూపించారో అప్పుడే నిజంగానే ఇక్కడ నిధి ఉందని గ్రామస్తులు కూడా నమ్మారు. మేబీ ఇప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు కూడా నమ్మే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా కనిపించేటట్లయితే ఉన్నది. సో మొత్తంగా మరి చాలామంది కూడా అక్కడ నిజంగానే నిధి ఉంటుందని చెప్పారు కదా. సో నిజంగా మీకు ఉన్నటువంటి ఇప్పుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి చరిత్ర ఏదైతే ఉన్నదో చాలామందికి తెలిసే ఉంటుంది. మేబీ నిజంగానే అక్కడ నిధి ఉందా లేదా, లేదంటే ఉన్నటువంటి ఆ ప్లేస్ కాకుండా ఔరంగజేబ్ వేరే ప్లేస్లో పెట్టాడా, మరొకళ్ళు పెడితే ఆ నిధి అంతా ఇప్పుడు ఎక్కడ ఉంది, మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేసి చెప్పండి.